హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ఎ పెయిర్ ఆఫ్ వాల్యూస్. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది మనకి 2 అరేస్ ఇస్తాడు, nums1 అనే అరే, nums2 అనే అరే. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పెయిర్ ఆఫ్ ఇండిసెస్. ఆ పెయిర్ అనేది వ్యాలిడ్ అవ్వాలి. ఎప్పుడు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ j అవ్వాలి. ఫస్ట్ i అంటే ఏంటి? i అంటే ఒక సర్టెన్ ఇండెక్స్ nums1లోని, j అంటే సర్టెన్ ఇండెక్స్ nums2లోని. ఓకే, అండ్ ఆల్సో ఆ వ్యాలిడ్ అవుద్ది అన్నాడు. ఎప్పుడు i లెస్ దాన్ ఈక్వల్ j అవ్వాలన్నాడు. ఇంకా nums1 ఆఫ్ ith ఎలిమెంట్ లెస్ దాన్ ఈక్వల్ టు nums2 ఆఫ్ jth ఎలిమెంట్ అవ్వాలి. ఓకే, క్లియర్ కదా ఈ కండిషన్? రెండు కండిషన్ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు ఆ పెయిర్ అనేది వ్యాలిడ్ అవుద్ది అనమాట. ఆ పెయిర్ అనేది ఎప్పుడైతే వ్యాలిడ్ అవుతుందో దాని డిస్టెన్స్ j మైనస్ a అవుతుంది. ఓకే, అలా మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మ్యాక్సిమం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, అలా ప్రతి వ్యాలిడ్ పెయిర్కి. ఓకే, ఒకవేళ ఎలాంటి పెయిర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే 0 రిటర్న్ చేయమని చెప్పాడు. ఓకే, నాన్ ఇంక్రీజింగ్ అని మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేశాడు, గమనించండి. నాన్ ఇంక్రీజింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని అర్థం, రెండు అరేస్ కూడా. ఓకే, ఒకసారి నేను టెస్ట్ కేసు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీరు చివరి దాకా చూడండి. ఇది టెస్ట్ కేసు, అప్పుడే అర్థమవుతుంది ఎందుకు చేశాను అనేది. ఫస్ట్ అరే రెండు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఈ కండిషన్ అవ్వాలన్నాడు. అండ్ ఆల్సో ఇంకే కండిషన్ అవ్వాలన్నాడు. ఈ nums1లో ith పొజిషన్ ఉన్న వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు jth పొజిషన్ ఉన్న వాల్యూ అవ్వాలన్నాడు. ఫస్ట్ రెండు వాల్యూస్ 0 దగ్గర ఉన్నాయి, 0th ఇండెక్స్ దగ్గర ij కూడా. ఓకే, ఇప్పుడు 55 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 చెక్ చేయి. ఏంటి పాసిబుల్? 55 అనేది 100 కన్నా లెస్ దానే, వ్యాలిడ్ పేరు. ఇప్పుడు డిస్టెన్స్ అంత 0 అవుతుంది, j మైనస్ i చేస్తే రెండు 0th పొజిషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏది ఇంక్రిమెంట్ చేయాలి అని చాలామంది డౌట్ వస్తుంది. సో ప్రస్తుతానికి జే ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అర్థమవుతుంది మీకు. ఓకే, జే ఇంక్రిమెంట్ చేసాను కదా, ఇప్పుడు చెక్ చేయ మళ్ళీ. 55 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 20యా? ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది, గమనించండి. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జే ఇంక్రిమెంట్ చేయండి. ఏంటవుతుంది? 20 కన్నా లెస్ ఎలిమెంట్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. మనకి ఏం అవ్వాలి? 55 కన్నా గ్రేటర్ దాన్ అవ్వాలి. 20 దగ్గరే ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గర పాస్ అవ్వ ఖచ్చితంగా. ఎందుకు? ఇవన్నీ చిన్నవి, మనకి గ్రేటర్ దాన్ ఎలిమెంట్ కావాలి 55 కన్నా. సో జే అనేది ఇంక్రిమెంట్ చేయకూడదు, జే ఉన్న పొజిషన్లో ఉంచు. ఇప్పుడు ఐ ఇంక్రిమెంట్ చేయి, ఏంటవుతుంది? 30 లెస్ దాన్ ఈక్వల్ 20యా? కాదు, 30 అనేది 20 కన్నా గ్రేటర్ దాన్ ఎలిమెంట్. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇందాక చెప్పినట్టే జే అనేది ఇంక్రిమెంట్ చేసిక. ఎందుకు? మనకి 30 కన్నా గ్రేటర్ దాన్ ఎలిమెంట్ కావాలి, మనకి ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. 30 కన్నా చిన్న ఎలిమెంట్ ఇది. సో దీనికన్నా చిన్న ఎలిమెంట్స్ కదా ఉంటాయి రైట్ సైడ్. సో జే అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ చేసిక, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ చేయి. ఓకే, ఐ ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడికి వచ్చింది ఐ అనేది. జే అనేది సెకండ్ పొజిషన్ దగ్గర ఉండిపోయింది, ఐ మీన్ ఇండెక్స్ 1 దగ్గర. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఐ ఇప్పుడు గ్రేటర్ దెన్లో ఉంది జే కన్నా. ఈ కండిషన్ అయితే ఫెయిల్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం చేయాలి? జే కూడా ఇంక్రిమెంట్ చేయి. ఓకే, రెండు వాల్యూస్ ఈక్వల్ చేయి. 5 10, 5 లెస్ దాన్ ఈక్వల్ 10. అవును, పాసిబుల్. ఇప్పుడు ఏం చేయాలి? వ్యాలిడ్ పేరు కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయి. డిస్టెన్స్ అంతా 0 అవుతుంది డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ జే ఇంక్రిమెంట్ చేయి. 5 లెస్ దాన్ ఈక్వల్ 10 పాసిబుల్. ఐ లెస్ దాన్ ఈక్వల్ చేయా? ఇది కూడా పాసిబుల్, రెండు పాస్ అయ్యాయి. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయి. డిస్టెన్స్ అంత 1. నెక్స్ట్ మళ్ళీ 5, ఇది జే అనేది ఇంక్రిమెంట్ చేయి. ఓకే, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5 డన్, పాస్ అయింది. ఐ లెస్ దాన్ ఈక్వల్ చేయా? ఇది పాస్ అయింది. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయి. ఎంత? 2. ఓకే, ఇది 2 పాయింటర్ అప్రోచ్ అనమాట. ఒకసారి యాస్టీస్ ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. ఇది ఇవే మ్యాక్సిమం టెస్ట్ కేసెస్ అన్నీ ఇవే పాస్ అయితే, ఎలాంటి టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఇది 2 పాయింటర్ అప్రోచ్. సేమ్ యాస్టీస్ మీకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి రెండు అరేస్ లెంత్ ఈక్వల్ అని మెన్షన్ చేయలేదు అక్కడ, సో వేరు వేరు అనుకో. లెన్ ఆఫ్ nums2. ఓకే, ఇప్పుడు ఒక లూప్ పెట్టుకో. సారీ, మ్యాక్సిమం వాల్యూ అనేది ఇనీషియల్గా 0 పెట్టుకో. డిస్టెన్స్
ఓకే. అండ్ ఆల్సో 2 పాయింటర్లు కావాలి కదా, ఐ అనేది 0 పెట్టుకో, జే అనేది కూడా 0 పెట్టుకున్నాం ఇనీషియల్గా. ఓకే. ఇప్పుడు ఐ లెస్ దెన్ ఈక్వల్ జే, అది కూడా లెస్ దెన్ దేని కావాలి, ఎన్ కావాలి. ఐ లెస్ దెన్ ఎం అవ్వాలి అండ్ జే లెస్ దెన్ ఎన్ అవ్వాలి. 2 అరేస్ డిఫరెంట్ లెంత్స్ కదా. ఓకే. సో ఫస్ట్ అరే లెంత్ ఎక్సీడ్ అవ్వకూడదు ఐ అనేది, జే అనేది సెకండ్ అరే లెంత్ ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు 55 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉంటే ఏం చేయాలి, మ్యాక్సిమం వాల్యూని అప్డేట్ చేసి జే వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ 55 అంటే నమ్స్ 1లో 8th పొజిషన్. ఓకే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్స్ 2లో 8th పొజిషన్. సాటిస్ఫై అవుతే ఏం చేయమని చెప్పాను, మ్యాక్స్ వాల్యూ అప్డేట్ చేయమని చెప్పా. మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా జే మైనస్ ఐ. అప్డేట్ చేశానా, చేశాను. తర్వాత జే వాల్యూని ఇంక్రిమెంట్ చేయి. ఓకే, ఇంక్రిమెంట్ చేశాను. నెక్స్ట్ ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 30 20 చూడండి, సాటిస్ఫై అయ్యిందా, 55 20 చూడండి, సాటిస్ఫై అయ్యిందా, అవ్వలేని కేసులో ఏం చేశాను, ఐ ఇంక్రిమెంట్ చేశాను అంతేనా. 55 నుంచి 30కి ఇంక్రిమెంట్ చేశాను ఇండెక్స్ పొజిషన్ అనేది. ఓకే, అవ్వలేని కేసులో ఐ అనేది ఇంక్రిమెంట్ చేశా. ఓకే, ఇంక్రిమెంట్ చేసామా. ఇప్పుడు ఇంకేం కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, నెక్స్ట్ దానికి ఐ లెస్ దెన్ ఈక్వల్ జే అవ్వాలి అంతేనా. ఇన్ కేస్ ఇఫ్ ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా జే గ్రేటర్ దెన్ ఐ ఉందనుకో, అప్పుడేంటి, జే కూడా ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మీకు ఇంతకలా ఇక్కడ ఒక కండిషన్ చెప్పింది చూడండి, 5 అనేది ఐ అనేది ఈ పొజిషన్ దగ్గర ఉన్నది, జే అనేది 20th పొజిషన్ దగ్గర ఉంది ఇక్కడ, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర. ఈ కండిషన్లో జే అనేది ఐ అనేది గ్రేటర్ దెన్ జే కన్నా. ఇప్పుడు ఏం చేయాలి, జే కూడా ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఐ గ్రేటర్ దెన్ జే ఉందో, ఈ కండిషన్కి ఆపోజిట్గా అయ్యిందో, జే అనేది ఇంక్రిమెంట్ చేసుకో. డన్, క్లియర్ కదా ఇక్కడ వరకు. ఇప్పుడు మనకు మ్యాక్స్ వచ్చేస్తుంది అనమాట, రిటర్న్ మ్యాక్స్. సో రన్ చేస్తాను, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయేమో చూద్దాం. యాక్సెప్ట్ ఉన్నాయి, సబ్మిట్ చేస్తాను. సో అది గైస్ ఈరోజు సొల్యూషన్. ఇది చాలా ఆప్టిమల్ వే ఆఫ్ సొల్యూషన్ అనమాట, 2 పాయింటర్స్. ఇంకా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా డైలీ లీడ్ కోడ్లో అండ్ జిఎఫ్జిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే, అండ్ ఆల్సో డైలీ నాతో కలిపి డిఎస్ఐ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. మేక్ షూర్ కన్సిస్టెంట్గా సాల్వ్ చేయాలంటే ఛానల్ ఫాలో కొట్టండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.